నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత కలకలం రేపింది. గోశాల ప్రాంగణంలో చిరుత సంచరించింది. కొద్ది రోజులుగా గోశాల పరిసరాల్లో చిరుత తిరుగుతుండటంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను బంధించాలని అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమా, నంద్యాల జిల్లాలో పుల్ల సంచారం రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున మహానంది పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపడంతో భక్తులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. గోశాల ప్రాంగణంలో ఈ రోజు తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో చిరుత తిరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక రోజుల నుండి గోశాల చుట్టుపక్కల గత వారం నుండి చిరుతపులి సంచరించడంతో స్థానికులు అదేవిధంగా భక్తులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. చిరుతను బంధించాలని ఫారెస్ట్ అధికారులకి అనేక మార్లు స్థానికులు చెబుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి సిరివెల్ల ప్రాంతంలో ఒక మాజీ సర్పంచ్ తలని చిరుతపులి తినడం జరిగింది. అదే విధంగా ఈ గోశాల ఏదైతే గోశాల ఉందో ఆ ప్రాంతంలో చిరుతలు తిరుగుతూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ కూడా గ్రామాల్లో మొత్తం ఎక్కడైతే చిరుత తిరుగుతుందో ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో గోవుల పైన అదే విధంగా మేకలు గొర్రెల పైన దాడులు చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుత పులులు ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయో వాటికి ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధించి ఫారెస్ట్ లో విడుదల చేయాలని కోరుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. సోమవారం, శనివారం, ఆదివారం ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వస్తుంటారు. రాత్రి సమయంలో చిరుత తిరుగుతూ ఉండడంతో భక్తులు కానీ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అనేక మంది ఇప్పటికే ఫిర్యాదులు చేసినప్పటికీ ఆ ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులులు దాడులు చేస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రజల పైన అదే విధంగా గొర్రెలు మేకల పైన కుక్కల పైన దాడులు చేస్తున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఏదైతే జనాల మధ్యలో తిరుగుతున్నటువంటి చిరుతల్ని బంధించి ఆ ఫారెస్ట్ లో విడుదల చేయాలి తప్ప ఇక్కడ తిరుగుతున్న సందర్భంలో మాత్రం భక్తుల పైన అదేవిధంగా ప్రజల పైన దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎక్కడైతే తిరుగుతున్నాయో వాటిని ప్రత్యేకంగా దృష్టి సారించి బోన్లు ఏర్పాటు చేయాలని ఆ చిరుతలను బంధించి నల్లమల ఫారెస్ట్ లేకి పంపాలని భక్తులు కోరుతున్నారు. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు మరి స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి నంద్యాల జిల్లాలో కనిపిస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ ప్రసాద్.